ఏంటి కార్తిక్ వీళ్ళు ఇంకా రావట్లేదు? ఈ కంగారులో నేను ఎవరికో ఒకరికి కాల్ చేసి నిజం చెప్పేలా ఉన్నాను. నువ్వు అంత పని చేయకే బాబు, నేనే ఫోన్ చేసి కనుక్కుంటే ఎక్కడ దాకా వచ్చారో. అదిగో వచ్చారు. హాయ్ హాయ్. ఏంట్రా అంత స్పీడ్ గా రమ్మన్నావు? త్రిష కూడా వచ్చేసింది. హాయ్ త్రిష. హాయ్. హాయ్. ఏంట్రా అంత తొందరగా రమ్మన్నారేంటి? ఎరా ఇద్దరు కలిసి వచ్చారేంటి? అదేం లేదురా, నార్మల్ గానే వచ్చాం. ఏంటే అంత హడావిడిగా రమ్మన్నావు? గైస్ మేము మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంట్రా మళ్ళీ ఏమైనా ప్లాన్ చేశారా? ఏ నువ్వు ఆగరా బాబు. అరే అదేమైందంటే కార్తిక్ వెయిట్ వెయిట్ నేనే ఏమైంది? చెప్తాను. చెప్పు. అది మా ఇద్దరిళ్లలో మా పెళ్లి కొప్పేసుకున్నారు. అవునా? అవునా? నిజమా? నిజమా అని అంత కూల్ గా అంటావేంటే బాబు? మా అమ్మ నొప్పించేసరికి చచ్చెంత పని అయింది నాకు. ఆ? నీ ఒక్కదానికి అలా అయింది అనుకుంటున్నావా? నాకైతే మా నాన్న కిందేసి తొక్కేంత పని అయింది. అయితే ఇంకేంట్రా, ఎలాగోలా మీ ఇంట్లో పెళ్లి కుప్పేసుకున్నారు అంతేనా? చాలా హ్యాపీ ఏంట్రా బాబు, మాకు కూడా చాలా సంతోషంగా. ఏం త్రిష? అవును. సో ఇందుకు మనం ఖచ్చితంగా పార్టీ ప్లాన్ చేద్దాం. ఎప్పుడు చేద్దాం? ఎప్పుడు ఎందుకురా, ఈరోజు నైటే ప్లాన్ చేద్దాం. ఇద్దరు వచ్చేయండి. నీకు ఓకేనా కావ్య? హా నాకేం పర్లేదు, మీరిద్దరు వస్తున్నారు కదా. ఓకే. తను వస్తా అంటే నాకు ఓకే. అదేంటి? అంటే ఐ మీన్ అందరం కలిసి కదా అని. అమ్మో. ఓ ఓకే ఓకే. సరే మీరిద్దరు మాట్లాడుతుండండి. త్రిష మనం పార్టీకి కావాల్సిన సామాన్ తీసుకుందాం పద. ఓకే పద. ఏంట్రా పార్టీకి కావాల్సిన సామాన్ అంటది, ఈ వంట చేస్తుంది ఏంది? నువ్వు ఆపరా బాబు. ఎందుకురా బాబు? కలిసి పచ్చడి చేస్తుంది. పద పద.